స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పెట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. వర్కర్స్ సరిపోకపోతే బయట నుంచి అయినా అవుట్సోర్సింగ్లోనైనా రిక్రూట్ చేసుకొని మీరు వేగవంతంగా ఈ శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే వర్షాలు వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద డ్రైన్లు ఇప్పుడే ఖాళీ మనం క్లియర్ చేసుకోవాలి. స్టిల్ట్ అంతా కూడా ఆ డ్రైన్లు క్లియర్ చేయకపోతే రేపు వర్షాలు పడినాయి అంటే ఆ నీళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. సో ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా మీరు చర్యలు తీసుకొని, మీరు కొత్తగా నియమితులయ్యారు, గ్రూప్ 1 ఆఫీసరు, ప్రజలకి మీ మీద ఒక నమ్మకం ఉంది, ఒక భరోసా ఉంది. ఆ భరోసాని మీరు పూర్తి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమంలో తిరిగి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ప్రత్యేకంగా ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. రేపు ఆదివారం కూడా కొనసాగించే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం పోరాటం చేస్తుందని చెప్పి ఈరోజు గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం.